హాయ్ మమ్మాస్. చిన్న తండ్రికి శ్రీరామ రక్ష. ఈరోజు మన చిన్నారికి సాంప్రదాయ పద్ధతిలో స్నానం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వీడియోలో చూపించినట్టుగా బేబీని మన కాళ్ళపై టమ్మీ సైడ్ సౌకర్యంగా పడుకోబెట్టుకోవాలి. వాటర్ బకెట్, సోప్, షాంపూ, టవల్ అన్నీ మన పక్కన రైట్ సైడ్ అందుబాటులో ఉంచుకోవాలి. ఫస్ట్ బేబీ హెడ్ పైన గోరువెచ్చని నీటితో కొద్దిగా వాటర్ పోస్తూ తడపాలి. తర్వాత షాంపూ అప్లై చేయాలి. వాటర్ బేబీ ఐస్, నోస్, ఇయర్లోకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్తో వాటర్ మెల్లమెల్లగా పోయాలి. బేబీకి ముందు ఆయిల్ మసాజ్ చేస్తాం కాబట్టి సోప్ 2 times అప్లై చేయాలి. ఇలా చేస్తే బేబీ బాడీపై ఉన్న ఆయిల్ కంప్లీట్గా వెళ్ళిపోతుంది. కొద్దిగా వాటర్ పోస్తూ తడపాలి. అయితే సోప్ని నేరుగా బేబీ జెంటిల్ స్కిన్ పైన అప్లై చేయకూడదు. మన హ్యాండ్స్తో రబ్ చేసి వచ్చిన నురుగును బేబీ బాడీకి అప్లై చేయాలి. కొంతమంది బేబీస్కి సున్నిపిండితో బాత్ చేపిస్తారు, కానీ బేబీ జెంటిల్ స్కిన్ ఇలా చేస్తే రఫ్గా మారే అవకాశం ఉంటుంది. డాక్టర్స్ కూడా సున్నిపిండి బాతింగ్ బేబీస్కి సజెస్ట్ చేయరు. నేను నా ట్విన్ బేబీస్కి టెడ్డీ బార్ సోప్ని యూస్ చేస్తున్నాను. ఇది చాలా సాఫ్ట్గా ఉండి బేబీ స్కిన్ని మాయిశ్చర్గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. బేబీకి ముందు ఆయిల్ మసాజ్ చేస్తాం కాబట్టి సోప్ 2 times అప్లై చేయాలి. ఇలా చేస్తే బేబీ బాడీపై ఉన్న ఆయిల్ కంప్లీట్గా వెళ్ళిపోతుంది. వీడియోలో చూపించినట్టుగా బేబీ హ్యాండ్ని సగం వరకు పైకి లిఫ్ట్ చేసి నెక్ దగ్గర సపోర్ట్ ఇస్తూ బేబీని లిఫ్ట్ చేయాలి.
స్టమక్ పైన వాటర్ పోసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ని నెక్ దగ్గర ఉంచితే వాటర్ బేబీ మౌత్, నోస్, ఇయర్లోకి వెళ్ళకుండా ఉంటుంది. అండ్ బేబీ ప్రైవేట్ పార్ట్స్ని కూడా నీట్గా క్లీన్ చేయాలి. ఫేస్కి సోప్ అప్లై చేసే టైంలో వీడియోలో చూపిస్తున్నట్టుగా బేబీని మన లెగ్స్ మధ్యలో సేఫ్గా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల బేబీ ఎక్కువగా కదలకుండా మనకు మంచి గ్రిప్ ఉంటుంది. ప్రతి అడుగులో ప్రేమ, ప్రతి స్పర్శలో ఆప్యాయత. అమ్మ చేతులతో చేసే ఈ స్నానం బేబీకి కేవలం శుభ్రత మాత్రమే కాదు, భద్రత మరియు ప్రేమను కూడా అందిస్తుంది. చివరగా మిగిలిన వాటర్ అన్ని బేబీపై నిదానంగా పోస్తూ సాంప్రదాయ ప్రకారం నీటితో దిష్టి తీసుకోవాలి. చిన్న తండ్రికి శ్రీరామ రక్ష.